హాయ్, వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు భద్రత పెంచాల్సి ఉందా? కాకినాడకు వెళ్తానన్న పవన్ను అడ్డుకున్నది ఎవరు? పవన్ పర్యటనతో వెలుగులోకి వచ్చిన ఆ కింగ్ పిన్ ఎవరు? అన్ని కోట్ల గోల్మాల్ జరుగుతుందంటే అధికారులు ఇన్ని రోజులు ఏం చేశారు నిజంగా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్నాయి. కాకినాడ పోర్టు ఆధారంగా కోట్ల విలువైన రేషన్ బియ్యం సరఫరాను ఇటీవల కాకినాడ కలెక్టర్ అడ్డుకున్నారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు సంయుక్తంగా ఇచ్చిన ఆదేశాలతో కలెక్టర్ మెరుపు దాడులు నిర్వహించారు. భారీ స్థాయిలో రేషన్ బియ్యం కూడా పట్టుకున్నారు. సో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వచ్చారు. సో ఎవరో చెప్పినట్టుగా ఆయన అక్కడికి వచ్చారు. సో ఇక్కడే నేరుగా పవన్ కళ్యాణ్కు అడ్డంకులన్నీ చాలామంది క్రియేట్ చేశారట. సో ఈ మాటలు అన్నది ఎవరో కాదు, పవన్ తాను పోర్టుకు వస్తానంటే అడుగడుగున అడ్డంకులు తగిలాయని, అలాగే కాకినాడ పోర్టుకు వద్దకు వచ్చినా కూడా సీజ్ చేసిన షిప్ వద్దకు తనను తీసుకెళ్లేందుకు కూడా అదే వ్యవహారం సాగిందంటూ పవన్ కొంచెం ఎమోషనల్ అయ్యారు. అంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగిస్తూ కోట్లకు పడగలెత్తిన ఆ కింగ్ పిన్ హవా పోర్టులోని ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించే రేషన్ బియ్యం ఆఫ్రికా వంటి దేశాల్లో ఏకంగా 70 రూపాయలు పలుకుతుందట. ఇదే ఆసరగా తీసుకున్న ముఠ పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో ఏళ్లుగా రేషన్ సామ్రాజ్యాన్ని విస్తరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. కేవలం 3 ఏళ్లలో 45,000 కోట్ల విలువైన రేషన్ బియ్యం అక్రమంగా రవాణా సాగినట్లు మనోహర్ తేల్చేశారు. సో నిన్న సీఎం చంద్రబాబు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఆ కింగ్ పిన్ ఎవరైనా వదిలేది లేదంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ తన పర్యటనలో కొన్ని కీలక కామెంట్ చేశారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు, రేపు స్మగ్లర్లు ఇంతటితో ఆగుతారా? డబ్బులను కక్కుర్తిపడి ఉగ్రవాదులను తీసుకొస్తారంటూ కూడా అధికారులను ప్రశ్నించారు. సో ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే ఆ కింగ్ పిన్ ఎవరనేది ప్రశ్న. ఏకంగా పవన్ అడ్డుకునే స్థాయిలో ఆ కింగ్ పిన్ తెర వెనుక ఉన్నాడంటే అతని సామ్రాజ్యం కాకినాడ పోర్టులో పెద్దగా విస్తరించి ఉందని చాలా చర్చలు సాగుతున్నాయి. సో బయట పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారు. పవన్నే అడ్డుకున్నారంటే ఆ వ్యక్తి ఎవరంటూ కూడా చాలా ఆరా తీస్తున్నారు. పవన్ పర్యటనతోనే కాకినాడ పోర్టు వార్తల్లో రావడం, ఇంకా కోట్లలో స్మగ్లింగ్ బయటపడడంతో పవన్కు భద్రత పెంచాలని కూడా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా మంది కోరుకుంటున్నారు. సో దేశ భద్రత సంబంధించిన అంశంగా కేంద్రం సైతం భావించి అసలు పోర్టులో ఏం జరుగుతుందనే విషయాలు ఆరా తీసిన సమాచారం. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నారనే వేటలో పోలీసులు దృష్టి సారించిన కింగ్ పిన్ను కూకట్టు వేళ్లతో కదిలించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కింగ్ పిన్ చరిత్ర త్వరలోనే గుట్టురట్టు కావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. అలాగే కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమాలు వెలుగులో తెచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకా మంత్రి నాదెండ్ల మనోహర్లకు ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. సో ఇవాళ భేటీ కానున్నారు ఇంకా డిప్యూటీ సీఎం చంద్రబాబు. ఈ భేటీలో చాలా వరకు ఒక క్లారిటీ వస్తుంది. రేషన్ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారు, లేకపోతే వాళ్ళ వెనక ఉన్న కింగ్ పిన్ ఎవరు అనేది చాలా క్లారిటీ ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.